శివరాత్రి మహాదేవుడైన శివుని మహారాత్రి భక్తితో జరుపుకునే పవిత్ర పండుగ. ఇది చంద్రమాసంలో 14వ రాత్రికి వస్తుంది. ఇది చీకటిపై వెలుగుపై విజయం సాధించిన దాన్ని సూచిస్తుంది. శివరాత్రి ఉద్భవం గురించి అనేక పురాణాలు ఉన్నాయి. ఒక కథ ప్రకారం శివుడు తన తాండవ నృత్యాన్ని ప్రదర్శించాడు. ఇది సృష్టి మరియు పరిరక్షణ సూచిస్తుంది. మరో పురాణ కథ ప్రకారం సముద్ర మథన సమయంలో భయంకర విషం ఉద్భవించింది. అది ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదంలో పడేసింది. ప్రపంచాన్ని రక్షించేందుకు శివుడు ఆ విషాన్ని తన చుండులోనే ఉంచుకుని త్రాగారు. దాంతో ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. కొంతమంది శివరాత్రిని శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిపిన రోజు అని నమ్ముతారు. ఇది శివుడు మరియు పార్వతి యొక్క ఐక్యతను సూచిస్తుంది. శివుడు మహాయోగిగా హిమాలయాల్లో ధ్యానంలో లీనమై ఉంటాడు. ఆయన భౌతిక ప్రపంచానికి అతీతమైన వ్యక్తిగా పూజించబడతాడు. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేస్తారు, శివుని నామస్మరణ చేస్తారు, బిల్వదళాలు, పాలు, నీళ్లను శివలింగానికి అర్పిస్తారు. భక్తులు రాత్రంతా శివ భజనలు పాడుతూ ధ్యానం చేస్తూ ఉండటం పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికని నమ్ముతారు. శివలింగం పరమశివుని అనంతమైన స్వరూపాన్ని సూచిస్తుంది. శివలింగం పూజించడం ద్వారా మానవుడు అజ్ఞానాన్ని దాటి ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు. శివరాత్రి రోజున మేలుకొని ఉండటం అజ్ఞానం మరియు చీకటిపై విజయం సాధించడం, ఆధ్యాత్మిక మేలుకలుగు సూచించడమే. ఒక వేటగాడు తెలియకుండానే శివలింగంపై బిల్వదళాలు వేసి పూజ చేశాడు. అతనికి శివుని అనుగ్రహం లభించింది. పురాణ ప్రకారం గంగా నది శివుని జడల నుండి ప్రవహిస్తుంది. శివుని పూజలో గంగాజలాన్ని ఉపయోగించడం పవిత్రతను సూచిస్తుంది. శివరాత్రి రోజున శివుని పూజించడం మనకు శాంతి, సంపద మరియు ముక్తిని ప్రసాదిస్తుంది. నేడు కోట్లాది మంది భక్తులు శివరాత్రి వేడుకలను ఆలయాలను సందర్శించి అభిషేకం నిర్వహించి ఓం నమః శివాయ ఈ మంత్రాన్ని జపిస్తూ జరుపుకుంటారు. శివరాత్రి మనకు భక్తిని, ఆత్మ నియంత్రణ మరియు అంతర్ముఖతను నేర్పిస్తుంది. శివుని ఆరాధించడం ద్వారా మనం జ్ఞానాన్ని మరియు మార్పును స్వీకరిద్దాం.